జనక మహారాజు గారు ఒక యాగం చేశాడు. ఆ యాగం అశ్వమేధయాగం. ఆ అశ్వమేధయాగం మహాద్భుతంగా సాగింది. 10 సంవత్సరముల పాటు ఏకధాటిగా అశ్వమేధయాగం సాగింది. అందులో కొంతకాలం గుర్రం తిరగడానికి ఒక ఏడాది పడుతుంది కదా. ఆ తర్వాత పందిళ్ళు వేయటం, భోజనాలు పెట్టడం, మంచి అద్భుతమైన మంత్రోచ్చారణలు వేద పండితులు చేయడం, పూర్ణాహుతులు ఇవ్వడం, ఏ రోజుకు ఆ రోజు భోజనాలు పెట్టడం, వీటితో అపూర్వ రీతిలో ఒక దశాబ్ద కాలం అశ్వమేధయాగం జనక మహారాజు చేశాడు. ఈ యాగం గొప్పతనం తెలుసుకుని వేలాది మంది ఋషులు ఆయా ప్రాంతాల నుంచి యజ్ఞానికి వచ్చారు. ఋషీణాం హి సహస్రాణి తత్రా జగ్మురనేకశః. ఒకళ్ళిద్దరు కాదు, వేల కొలది ఋషులు గుంపులు గుంపులుగా అక్కడికి వచ్చారు. ఇంతమంది ఋషులకి విడుదల ఏర్పాటు చేశాడు జనకుడు. అందరికీ పందిళ్ళు వేయించాడు. వారికి కావలసిన ఆహార పదార్థాలు, స్నానాలు అన్నిటికీ ఏర్పాట్లు చేశాడు. ఓ మహావైభవంగా యజ్ఞం జరిగింది. ఆ యజ్ఞములో తిని సంతోషించని వాడు అంటూ లేడనమాట. అంత ఎక్కువైపోయి తినేశారనమాట. పాయసాలు, నేతులు బురదలు అయిపోయాట. అన్నం అయితే ఏకంగా కొండల కింద పోసేసేవారట. వరి అన్నం వండడం, కుంభరాశి పోసినట్టు పోయటం. అందుకని అన్న పర్వతాహ, అన్నములు పర్వతముల వలె ఉన్నాయి. అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద ఈతాకు చాపల మీద, తాటాకు చాపల మీద కొండల్లో పోసిన అన్నాన్ని గిన్నెలతో ఎత్తుకొచ్చి వడ్డించేవాళ్ళు వడ్డిస్తూనే ఉన్నారు, తినేవాళ్ళు తింటూనే ఉన్నారు. ఇంకా సామాన్యుడు మొదలుకొని మహాపండితుడు వరకు అందరూ భోజనాలు చేశారట. కొంతమంది ఆ కూరలకి రుచికి మెచ్చుకునేవారు. కొందరు సాంబార్లు, కొందరు అప్పడాలు, కొందరు వడియాలు. ఇవన్నీ కూడా ఈ వడియాలు మొదలైన బిడియాలు లేకుండా తినేశారు, సిగ్గు లేకుండా తినేశారు. మొహమాటం ఎందుకు, శుభ్రంగా మంచి పదార్థాలు వస్తుంటే. అప్పుడు జనక మహారాజు గారికి యజ్ఞం అంతా ఒక ఎత్తు, యజ్ఞం అయ్యాక ఏదైనా గొప్ప దానం చేస్తే బాగుండనిపించింది ఆయనకి. ఇంత గొప్ప యజ్ఞం చేశాం, అన్నదానం చేశాం, వీటితో పాటుగా ఈ వచ్చిన పండితుల్లో ఎవరో ఒక గొప్ప పండితుడిని చూచి అతడికి కనీ విని ఎరగని రీతిలో సంపదలు ఇస్తే బాగుంటుంది, దానం మంచిది అనిపించింది. వెంటనే ఆయన ఏం చేశాడు, ఒక కొండంత ఎత్తుగా ఉన్న బంగారపు రాశి పోశాడు. దాదాపుగా ఆ బంగారం 5,000 క్వింటాల్స్ ఉంటుంది ఏకంగా. అంత బంగారాన్ని ఒక గుట్ట కింద పోశాడు. కొన్ని రత్నములు రాసిపోశాడు. ఆ రోజుల్లో అలా ఉండేదండి. ఇళ్లల్లో అన్నీ బంగారు పదార్థాలే కదా. ఇప్పుడంటే కర్మగాలిపోయి ఇంట్లో ఉంగరం చేయించుకుంటే ఓహో ఉంగరం చేయించుకున్నావు, గొలుసు చేయించుకున్నావు అంటున్నాం. కానీ పూర్వం బంగారపు కంచాలు ఉండేవి. బంగారపు అనకూడదు కానీ బంగారపు కంచంలో తప్ప మట్టి మూకుళ్ళు అన్నం తినని రోజులు ఉన్నాయన్నారు జనకుడి కాలంలో. జనకుడి కాలంలో మట్టి మూకుళ్ళు అన్నం తినవాళ్ళు లేరట. అంటే ఆయన పరిపాలన ఎంత గొప్పదో ఆలోచించండి. అతి సామాన్యుడు అంటే అన్నమును బంగారపు గిన్నెలో వండుకుంటే వాడు సామాన్యుట. దాన్ని బట్టి ఆ రోజుల్లో ఎంత గొప్ప ధనవంతులు ఉన్నారో ఆలోచించండి. ఎందుకు నవ్వానో తెలుసా మీకు? నేను చాలా కాలం క్రితం ఎప్పుడో ఒక ఉపన్యాసం చెబుతూ బంగారపు కంచాల్లో అన్నాలు తిన్నారట, కానీ ఆ బంగారపు కంచంలో అన్నం ఏంటి ఏమిటో నాకు తెలియదు అన్నారు సరదాగి. ఈ అన్న మాటని ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు? నేను పురాణం చాలామందికి చెప్పాను. కానీ చెన్నైలో హరనాథ్ గుప్తా గారు ఉన్నారు. ఆయన భార్య పేరు పద్మావతి గారు. వారి అబ్బాయి శివప్రసాద్ గారే మనకిప్పుడు శివలింగాన్ని పెద్దలింగం ఇస్తున్నారు. ఆ తల్లి చాలా గొప్పది. ఆవిడ ఒకసారి పురాణంలో విన్నారు. విని నేను 2020 జనవరిలో అక్కడ చెన్నైలో ఒక అష్టావధానం చేశాను. లాస్ట్ ఇయర్ అనమాట, లాక్డౌన్కి ముందు. అవధానం చేయగానే మా ఇంట్లోనే ఉండాలన్నారు ఆవిడ. ఒక గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళారు. ఆ గెస్ట్ హౌస్లో కూర్చోగానే నా కోసం బంగారపు కంచం పంపారు. బంగారపు కంచం పంపి ఆవిడ నవ్వుతూను, మీరు ఒకప్పుడు పురాణంలో హాస్యంగా బంగారపు కంచంలో అన్నాలు తిన్నారు, జనకుడి కొలువులో అన్నారు, ఆ తర్వాత ఆ బంగారపు కంచం నేను చూడలేదన్నారు, కాబట్టి మీకోసం కంచం పంపాను, మీరు భోజనం చేయండి అన్నారు ఆవిడ. భోజనం చేసే కంచం ఇచ్చేసానులేండి, అది వేరే విషయం. మళ్ళీ కంచం తెచ్చేసుకున్నాను అనుకోకండి, మళ్ళీ కంచం తెచ్చేసుకున్నారు గురువుగారు అనుకోకండి, వెంటవరకండి. అంటే ఎంత ప్రేమతో ఉన్నవాళ్ళు ఉన్నారో చెప్పడం కోసం ఉన్నారు, అంతేగాని నేను ఏదో వ్యక్తుల్ని పొగటం కోసం కాదు. మనుషుల్లో సంస్కారం ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎంతమందికి లేవు బంగారపు కంచాలు, ఎంతమందికి ఊహొస్తుంది. ఆ తల్లికి నా మీద అంత ప్రేమ కలిగింది. నిజంగా నేను అన్న మాటని పట్టుకుని
బంగారపు కంచంలో భోజనం అంటే ఏమిటో నా జీవితంలో ఒక్కసారి రుచి చూపించారనమాట. ఇక ఆ తర్వాత నాకు నమ్మకం ఏంటంటే ఇంతమంది ఉన్నారు కనుక ఇంకా శాశ్వతంగా గురువుగారు బంగారం కంచంలో తినేలా ఏర్పాటు చేసినా చేయొచ్చు, అది దేవుడి విషయం, అది వేరే చెప్పలేం. కానీ కాబట్టి ఇలా అంటాం. కానీ ఎందులో భోజనం చేసినా చివరికి ఏదో అన్నట్టుగా మనందరం ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళమే. మహాత్ముల లక్షణములు అలా ఉంటాయని చెప్పడానికి ఆ మాట చెప్పాను. మరొక్కసారి ఆ తల్లిగారిని వారి కుటుంబాన్ని భగవంతుడు రక్షించుగాక.